అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం బైబిల్లోని మొదటి పుస్తకమైన ఆదికాండము మొదటి అధ్యాయం ద్వారా దేవుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడో సులభంగా తెలుసుకుందాం. ఈ ప్రపంచం యాదృచ్ఛికంగా ఏర్పడిందా? లేక దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడా? బైబిల్ మొదటి అధ్యాయం ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటి రోజు. సృష్టి ప్రారంభంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేది. చీకటి అగాధ జలాలపై కమ్ముకుని ఉండేది. అయితే దేవుని ఆత్మ అక్కడ సంచరిస్తూ ఉండేది. అప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెంటనే వెలుగు కలిగింది. దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేసి వెలుగుకు పగలు, చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. ఇదే సృష్టి మొదటి రోజు. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని ఏర్పరిచాడు. పై జలాలను కింది జలాలను వేరు చేసి వాటి మధ్య ఆకాశాన్ని ఉంచాడు. ఈరోజు మనం చూసే విశాలమైన ఆకాశం దేవుని అద్భుతమైన సృష్టిలో భాగం. మూడవ రోజు దేవుడు నీటిని ఒక చోట చేర్చి పొడి నేలను కనిపించేలా చేశాడు. ఆ నేలకు భూమి, నీరు కూడిన చోటుకు సముద్రం అని పేరు పెట్టాడు. తరువాత భూమిపై పచ్చిక మొక్కలు, పండ్లు, చెట్లు, విత్తనాలు ఇచ్చే వృక్షాలు పెరగాలని ఆజ్ఞాపించాడు. వెంటనే భూమి జీవంతో నిండిపోయింది. నాలుగవ రోజు దేవుడు పగలను పరిశీలించడానికి సూర్యుడిని, రాత్రిని పరిశీలించడానికి చంద్రుడిని సృష్టించాడు. అలాగే నక్షత్రాలను కూడా ఆకాశంలో ఉంచాడు. కాలాలు, రోజులు, సంవత్సరాలు గుర్తించడానికి ఇవన్నీ దేవుని ప్రణాళికలో భాగమయ్యాయి. ఐదవ రోజు దేవుడు సముద్రాలలో అనేక రకాల చేపలను, జలచరాలను సృష్టించాడు. ఆకాశంలో ఎగిరే పక్షులను కూడా సృష్టించి అవి విస్తరించాలని ఆశీర్వదించాడు. సముద్రం జీవంతో నిండిపోయింది. ఆకాశం పక్షుల కిలకిల రాగాలతో మారుమోగింది. ఆరవ రోజు దేవుడు భూమిపై నివసించే అన్ని రకాల జంతువులను సృష్టించాడు. చివరిగా తన సృష్టిలో అత్యంత ప్రత్యేకమైన కార్యాన్ని చేశాడు. తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృష్టించి భూమిని పరిపాలించే బాధ్యతను వారికి అప్పగించాడు. అలాగే వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందమని చెప్పాడు. 7వ రోజు. 6 రోజులలో దేవుడు తన సృష్టి కార్యాన్ని పూర్తి చేశాడు. 7వ రోజు కొత్త సృష్టి చేయకుండా తన కార్యం పూర్తయిందని చూపిస్తూ విశ్రాంతి తీసుకున్నాడు. ఇది దేవుడు అలసిపోయాడని కాదు, తన సృష్టి సంపూర్ణమైందని తెలియజేసే రోజు. అందుకే ఆ రోజును ప్రత్యేకంగా ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. విన్నారా? ఇదే ఆదికాండం మొదటి అధ్యాయం చెప్పే అద్భుతమైన సృష్టి కథ. తర్వాత వీడియోలో ఆదికాండము 2వ అధ్యాయం ద్వారా ఆదాము, ఏదెను తోట, దేవుడు మనిషికి ఇచ్చిన బాధ్యత గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.